నమస్తే అండి. ఈరోజు పచ్చి రొయ్యలతో ఇవిగోనండి పచ్చి రొయ్యలు. ఇవి నూనెలో వేయించేసాను. ఫస్ట్ బాగా ఉడికించేసాను, తర్వాత వేయించేసాను. వీటితో ఈ రొయ్యలతో 3 రకాలుగా చేస్తాను. ఏంటి, ఒకటి పచ్చడి, ఒకటి కారపొడి, ఒకటి ఆవకాయ. దానికి కావలసిన ఐటమ్, ఆవకాయకి, పచ్చడికి, కారపొడికి కావలసిన ఐటమ్ అన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. చక్కగా మరి 3 కూడా ఒకే వీడియోలో చూపిస్తాను, చూడండి మీకు అవసరం అనుకుంటే. ఎందుకంటే ఇలా రొయ్యలు ఎవరన్నా పంపించినా మనం ఎక్కువ కొనుక్కున్నా ఇలా చేసుకుని ఉంచుకుంటే మరి పిల్లలకి గుమ్మని క్యారేజీలు వేసి పెట్టవచ్చు. మరి అలాగే మరి ఆఫీస్కి వెళ్ళేవారు ఉన్నారనుకో, క్యారేజీలు కూడా వేసి పెట్టవచ్చు. లేదు దూరంగా ఉండే పిల్లలకి ఏమన్నా చేసి పంపించమంటారు కదా, ఇలాంటివి ఎక్కువ రోజులు నిలవ ఉంటాయి కాబట్టి ఇలా చేసి పంపించవచ్చు. అందుకే ఈ చేసి చూపిస్తున్నానండి, చూడండి. పెద్ద వీడియో చూస్తే మీకు తప్పకుండా చేసుకోవాలనిపిస్తుంది. ఇప్పుడు చేస్తున్నానండి, మొదలు పెడుతున్నాను. ఫస్ట్ ఈ షార్ట్ పెడుతున్నాను ఇలా చేసే విధానం గురించి. ప్రతిదీ షార్ట్లు పెడతాను, పెద్ద వీడియో ఒకటి పెడతాను. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే మాత్రమే సుమండి.